నొప్పి మాయం సర్జరీ దూరం ఆపరేషన్ లేకుండా మోకాళ్ల నొప్పులకు ఆధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్. ఈ సంస్థ పుట్టాలంటే సార్ ఏదో ఒకటి జరుగుంటుంది. మీ కళ్ళ ముందో లేకపోతే మీరు చూసిన సంఘటనలు కావచ్చు మిమ్మల్ని ప్రభావితం చేసి అవునమ్మా మనం సైతం అనే సంస్థని పెట్టాలని ఒక ప్రేరేపణ మీకు వచ్చి ఉంటుంది. సో ఎలా సార్? మనం సైతం నేను పేదవాణమ్మా, నాకు ఎటువంటి బలం లేదు. నేనంటూ ఇందాక మీరు చెప్పినట్టు టెలివిజన్ డే 1 నుంచి ఉన్న ఏకైక ప్రొఫెషనల్ యాక్టర్ టెక్నీషియన్ నేనే. ఐఎమ్ ది వెరీ ఫస్ట్ ప్రొఫెషనల్ ఇన్ దిస్ తెలుగు టెలివిజన్ మీడియం, అది గర్వంగా చెప్పగలను. కానీ మమ్మల్ని మేము డెవలప్ అప్పుడు టెలివిజన్ అనేది అంటే అవును మేమే డెవలప్ చేసుకుంటూ మమ్మల్ని మేము డెవలప్ చేసుకుంటూ తల్లితో పాటు పుట్టిన బిడ్డలం మేము. అంతే అంటే మీకు అంటే అప్పుడు పద్ధతులు ఇది ఇలా ఉండాలి, స్పాన్సర్ ప్రోగ్రామ్స్ అంటే ఏంటో తెలియదు, కమిషన్ ప్రోగ్రామ్స్ తెలియదు, అవన్నీ తెలియదు. కెమెరా ఎంత పెద్దగా ఉండేది, రికార్డర్ ఎంత పెద్దగా ఉండేది, 4 మోసేవాళ్ళం. అదే కదా, అట్లా ఆ టేప్స్ అలా ఉండేవి. అయితే అందులో మమ్మల్ని మేము డెవలప్ చేసుకోవటంలో లేదా డెవలప్ చేసుకుందాం అనే ఆ ఆతృతలోనో ఆ పోరాటంలోనో ఆరాటంలోనో నిర్మాత అయ్యాం, దర్శకుడు అయ్యాం, రైటర్ అయ్యాం, కొన్నిసార్లు కెమెరా కూడా ఆపరేట్ చేసాం, సౌండ్ రికార్డింగ్ ఆపరేట్ అంటే డబ్బింగ్ చేసాం, ప్రతి ఒక్కటి చేసుకుంటూ వెళ్తున్నాం. కానీ నిర్మాతగా అయినప్పటికీ వచ్చిన ప్రతి కొత్త ఛానల్లో నేను ప్రోగ్రామ్ చేశా, సీరియల్ చేశా ఓన్గా. 99% ఛానల్స్ నాకు డబ్బులు ఎగ్గొట్టాయి. అవన్నీ కలిసి ఒకానొక రోజున కూర్చొని చూస్తే ఆ రోజుకి 98 లక్షల రూపాయలు ఉన్నాయి నాకు రావాల్సిన రెమ్యునరేషన్స్. 98 lakhs అంటే నేను ఎంత కష్టపడ్డాను, ప్రీషియస్ లైఫ్ స్ట్రెంగ్త్. రావాల్సిన రెమ్యునరేషన్ అంటే ఏంటి సార్? నాకు వాళ్ళకు పనిచేసినప్పుడు నాకు రావాల్సిన రాలేదా? ఈ రోజుకి రాలే, ఇంకెప్పటికి రాదు. అది ఎందుకు అలా అయింది? అది ఎందుకు అలా అయిందంటే నేను వీడు పోరాటం చేయలేడు, చేసినా నన్ను గెలవలేడు, వాడు అర్భకుడు, వాడికి బలం లేదు అనుకుని ఉన్నప్పుడు అప్పుడు ఒకానొక రోజు కూర్చుంటే అంటే నేను కూడా సామాన్యమైన కామన్ మ్యాన్ కదా, నాకు బాధ్యతలు ఉంటాయి, నాకు డబ్బు అవసరాలు ఉంటాయి, బాధ్యతలు ఉంటాయి కదా, వాటి నుంచి పారిపోలేంగా. అవును కదా. చూసి ఒకరోజు కూర్చుంటే అన్నీ చేస్తే అన్ని ఛానల్స్ 98 lakhs. నో, ఇది కరెక్ట్ కాదు. ఈ రోజు నుంచి సొంతంగా ఓన్ ప్రొడక్షన్ అనేది చేయకూడదు. అంటే చేసినంతకాలం మిగిలిన అన్ని వ్యాపకాలకి దూరంగా వెళ్ళాలి. ఆర్టిస్ట్గా కావచ్చు, ఇంకా రైటర్గా కావచ్చు, డైరెక్టర్గా కావచ్చు. ప్రోగ్రామ్ చేసిన తర్వాత ఆ సీరియల్ అయిపోయిన తర్వాత డబ్బులకి కలెక్ట్ చేసుకోవడానికి మళ్ళీ కొన్ని ఏళ్ళు. సో లైఫ్ అంతా వెళ్ళిపోతుంది. నో, వద్దు అని ఒక రకమైన కసి ఉంటుంది కదా నాకు కూడా. మామూలు మనిషిని కదా, ఉప్పు కారం కసితోటి నా జీవితంలో ఎదురైన సంఘటనలు నన్ను ఇబ్బంది పెడతా అంటే ఒళ్ళంతా రక్తం గాయాలు అయిపోయినప్పుడు దాంట్లోంచి కొంచెం కసి వచ్చి నేను చలనచిత్ర పరిశ్రమలో నేను ఒక వాచ్మ్యాన్ని. ఐఎమ్ అబ్జర్వింగ్ ఈచ్ గుడ్ అండ్ బ్యాడ్ ఇన్ దిస్ ఇండస్ట్రీ, వాచింగ్. లోపలికి వెళ్ళలేకపోతున్నా, స్థిరంగా ఉండలేకపోతున్నా, బయటికి వెళ్ళలేను. తెలుగు చలనచిత్ర పరిశ్రమ వాచ్మ్యాన్ ఆత్మకథను ఒక రాయాలనుకు ఒక 20 పేజీలు 25 పేజీలు రాశాక నాకే బాధ అనిపిస్తుంది. వాళ్ళంతా తర్వాత నాకు స్నేహితులు అయ్యారు, నాకు దగ్గర అవుతారు. నాకు ఒరే ఫ్రెండ్సే ఎక్కువ, నన్ను అన్నయ్య అనేవాళ్ళు, నేను ఒరే అనేవాళ్ళు చాలా ఉంది. ఎందుకంటే ఆ తరం అక్కడి నుంచి వేరే ఇది కదా. సో ఎందుకు ఏంటి ఇలాగ వీళ్ళ గురించి ఓపెన్ అవటం వల్ల నా కసి తీరొచ్చేమో, బట్ దానివల్ల ఉపయోగం ఏంటి? వాళ్ళ క్యారెక్టర్ వాళ్ళే చెప్పుకుంటారు ఫ్యూచర్లో ప్రజలకి, మనం ఎందుకు చెప్పటం అని అది పక్కన పెట్టి మరి అట్లా నీకేంటి బలం ఏంటి? ఎస్, నా బలం నేను పెంచుకుంటూ వెళ్ళాలి, నా కుటుంబం నాకు అండగా ఉండాలి అని. నువ్వు పేదవాడు అవటం వల్ల కదా నీకు, పేదవాళ్ళకి సాయం చేయడం వల్ల నీ కుటుంబాన్ని పెంచుకో, ఆ పేదవాడు నీకు ఫ్యామిలీ అవుతాడు అన్న ఆలోచన మనం సైతం అనే పేరు. ఇప్పుడు వాళ్ళకి నిజంగా ఒక పేదవాడికి అంత మంచి హెల్ప్ అందింది అని అతను చెప్పే నాకు కృతజ్ఞత ఏదైతే ఒక లుక్లో ఉంటుందో, ఒక కంటి చూపులో ఉంటుందో, అది చూసిన రోజు ఎంత ప్రశాంతంగా ఉంటుందో తెలుసా నాకు.
నేను చేసిన హెల్ప్ చిన్నదే కావచ్చు, అసలు నా స్టేట్మెంటే చేతనైన సాయం కోసం ఎప్పుడైనా ఎక్కడైనా మనం సైతం ఎవరికైనా చాలా అప్పుడు నాకు ఎస్ ఇది కదా జీవితం, ఇది కదా నా లైఫ్, ఇది కదా నేను తృప్తిగా ఉన్నటువంటి ఇది కదా. అంతకుముందు ఉలిక్కిపడి మిడ్ నైట్ గప్పుకుని లేచి గుండె పట్టుకొని ఒకానొక సందర్భంలో నా స్నేహితులు చనిపోయిన వాళ్ళు ఉన్నారు, అలా అచ్యుత్ లాంటి వాళ్ళు. ఏంటి అలాగ నేను కూడా అనుకునేవాడిని. ఎస్ ఆ తర్వాత నాకు ఎప్పుడు అలాంటి ఇబ్బంది లేదు, ప్రశాంతంగా.